గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైతు సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. పలు పథకాలతో ఇప్పటికే రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. భూపరిపాలనలో భాగంగా భూభారతి పోర్టల్ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టంతో పాటు మార్గదర్శకాలను కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఉట్టిపడేలా భూభారతి లోగోను సిద్ధం చేశారు అధికారులు. భూభారతి చట్టం ద్వారా రైతులు, ప్రజలకు భూ లావాదేవీల సమాచారం సులభంగా లభించనుంది. అయితే ఈ చట్టాన్ని మొదటగా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతోంది ప్రభుత్వం. ఆ తర్వాత 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద సంబంధిత జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుల ద్వారా భూభారతి పోర్టల్ వివరాలను ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు సిబ్బంది. పోర్టల్ ఉపయోగాలు, పోర్టల్ సమాచారం, లావాదేవీల ప్రక్రియను వివరించడంతో పాటు పోర్టల్తో ఉన్న సందేహాలను క్లియర్ చేయనున్నారు అధికారులు. ఇక ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూభారతి పోర్టల్ను సిద్ధం చేసిందే ప్రభుత్వం. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయనుంది ప్రభుత్వం. అలాగే భూభారతి వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా వంటి ఎన్నో పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తోంది రేవంత్ ప్రభుత్వం. అప్పుడు భూ సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు పరిపాలనలో పూర్తి పారదర్శకతను నెలకొల్పడమే లక్ష్యంగా ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని జాతికి అంకితం చేయనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.